మీ ఎమ్మెల్యేతో చెప్పండి దీనికి ప్రెసిడెంట్. దాని తర్వాత 8 రోజుల నుంచి నేను బోర్డు మెంబర్గా ఉన్నాను. ఆ తర్వాత నా ఒంట్లో బాగలేక ఇప్పుడు మా అల్లుడే బోర్డు మెంబర్ ఉన్నారు. కనుక ఈ కార్యక్రమము ప్రజలందరికీ జయప్రదం చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. జై బోలో వీరభద్ర స్వామికి, భద్రకాళి మాతాకి. నా పేరు కాసుల మల్లికార్జున్. మేము ఎక్కడో చాలా ప్లేసెస్లో వింటుండే అక్కడ అన్నదానం అవుతుంది, అక్కడ అన్నప్రసాదం అవుతుంది అని. సో ఒక 8 years ముందు ఆ సంకల్పం మాకు కలిగింది. ఎక్కడో కాదు, మేమైతే నమ్మిన కులదైవం వీరభద్ర స్వామి దగ్గర మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆ భగవంతుడు మాకు కల్పిస్తే బాగుండే అని 2018లో మేము ఇక్కడ వచ్చాము. వచ్చిన తర్వాత ప్రయత్నం చేసిన తర్వాత లక్కీగా మాకు దామోదరన్న త్రూ మనకి అవకాశం దొరికింది. ఆ 2018లో మేము ఒక 2000 మందికి కళ్యాణం అయిన నెక్స్ట్ డే మేము ఈ కార్యక్రమాన్ని మా అన్నదాన కార్యక్రమాన్ని జరిపించాము. ఆ తర్వాత 2018 నుంచి కంటిన్యూ అప్పుడు ఓన్లీ ఒక అన్నదానం అనే కార్యక్రమం ఉండే. కానీ ఈరోజు ఒక పండుగ మాకు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా వీరభద్ర స్వామి యొక్క కళ్యాణంకి మనం ఎటువంటి డ్రెస్ వేసుకుందాము, ఎటువంటి సహకారం చేద్దాం, ఇంకా ఎటువంటి వచ్చే భక్తులందరికీ కూడా మనము అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామని ఒక 1 month నుంచి ప్రిపరేషన్ చేస్తాము. అదే ఎజెండా ఇక్కడ మనం ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న డిఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ ఇక్కడ కొరికి సంబంధించిన వ్యక్తులకు అందరికీ కూడా మేము ఫస్టే ఈ ఎజెండా చెప్పిన తర్వాత ప్రతి ఇయర్ సక్సెస్ అవుతూ వస్తుంది. ఈ ఇయర్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి, ఈ కళ్యాణం తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యే ఈ మహా అన్న ప్రసాదాన్ని అందరూ స్వీకరించి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. జై బోలో వీరభద్ర స్వామికి జై, మాతాకి జై. చెప్పాలా? నా పేరు విజయభారతి, మా ఆయన దేవేందరు. ప్రతి సంవత్సరం ఇప్పుడు మేము 60 సంవత్సరాల నుంచే మేము ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పుట్టాను. మా అమ్మ నాయన వల్ల నేను ఒక్కదాన్ని, 5 మంది నాకు తమ్ముళ్ళు. మా వీరభద్ర స్వామి దయ వల్లనే మేము ఇంత ఎదిగి ఉన్నాము. మేము 8 సంవత్సరాల నుంచి ఇప్పుడు అన్నదానం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ కూడా 1000 మంది పెరుగుతున్నారు కానీ తగ్గడం లేదు. మాకు ఈ కొరివి వీరన్న అనేది మా నామం. ఇది జై బోలో వీరభద్ర స్వామికి జై. వీరభద్ర స్వామికి జై. సో ఎవ్రీ టైం కళ్యాణం మరో నాడు నెక్స్ట్ డే ఎంతోమంది సేవా మంది వాళ్ళకి ప్రజలకు ఈ జిల్లా వాళ్ళకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకు అందరికీ మేము అన్నదానం అనేది అందరికీ పంచుతాము. అలాగే ఎవ్రీ ఇయర్ ఒక ప్రజలు పెరుగుతున్నారు కానీ అసలు తగ్గట్లేదు. అండ్ ఇలాగే ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని ఇంకా మా కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ లోక కళ్యాణం అనేది మొదటిసారి తిరుపతిలోనే జరిగింది, మళ్ళీ ఈ కొరివిలోనే జరుగుతుంది. అదొకటి ప్రాచీనమైన పుణ్యక్షేత్రంగా మారింది. అండ్ ఇలాగే ఎవ్రీ ఇయర్ కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కాసుల వినోద్, అడ్వకేట్ని. నేను సేవా సమితికి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా అమ్మ కాసుల అనసూయమ్మ 45 years మా ఇంటి ఇలవేల్పు వీరభద్రుడు. సో మా పెద్దమ్మ కాసుల అనసూయమ్మ పేరుతో ట్రస్ట్ ఫామ్ చేసి, కమిటీ ఫామ్ చేసి, వీరభద్ర స్వామి సేవా సమితి ఫామ్ చేసి, దాని ద్వారా మా కాసుల వినోద్ భాయ్, తర్వాత మా అన్నదమ్ములు, సోదరులు, బంధువులు, మిత్రులు, భక్తులు అందరి సహకారంతో ప్రతి ఏటా మేము అన్నదానం కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. స్వామికి జై. శ్రీ వీరభద్ర సేవా సమితి అనేది గత 2018లో ఇది రిజిస్టర్ చేయబడింది. హైదరాబాద్, పాత బస్తీ, మురాద్ మహల్
ఆల్ దర్వాజాలో. దీని వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీమతి కాసుల అనసూయాదేవి మరి వారి సోదరుడు షాబాద్ వెంకటేశం గారు. వీరు ఈ యొక్క వీరభద్రస్వామి సేవా సమితిని స్థాపించి గత అనేక సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి శివరాత్రి రోజు తెల్లారి ఇక్కడ శివరాత్రి రోజు గురు వీరభద్రస్వామి కళ్యాణం తదనంతరం ఈ అన్నదాన ప్రసాద కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది.